ప్రజలను పరిపాలించేవాళ్ళు కనీసం మానవత్వంతో ఆలోచించాలి. వాళ్ళ రాజకీయ అవసరాలు ఎట్లానే ఉండని. అక్కడ జరిగిన కొన్ని వందల సంఘటనలు ఒకటో రెండో బయటకు వచ్చినాయి. ఇంకా ఎన్నో మునుముందు ఇంకా బయటకు వస్తాయి. అంత రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది, దమనకాండ జరుగుతూ ఉంది. అసలు పురాణాల్లో చెప్పిన రాక్షసులు చాలా బెటర్ వీళ్ళకంటే. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయి ఆమె పర్మిషన్ కోసం వెయిట్ చేశాడు. రోజు వచ్చి బతిమాలేవాడు. ఆ పురాణ కావ్యంలో ఉన్న విషయం అది. అది చారిత్రక సంఘటన అని మనం నమ్మడం లేదు, కానీ ఆ కావ్యం ఆ కథ వరకైనా మనం చూసుకుంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. కాబట్టి రావణాసురుడు చాలా ఉత్తముడుగా కనబడుతున్నాడు ఇప్పుడు వీళ్ళు సంఘ పరివారాలను చూస్తే. వీళ్ళు జయ శ్రీరామ్ అని అంటున్నారు. అసలు రాముడి సంగతి వదిలేస్తే రావణాసురుడు కూడా చాలా బెటర్ వీళ్ళకంటే. కాబట్టి దీన్ని బట్టి అసలు మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం ఆ మణిపూర్లో జరుగుతుంది. అధికారులు సహకరించి అవన్నీ చేయించారు. దాన్ని మరి వీళ్ళు ఖండించడం లేదు అని అంటే దానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది వీళ్ళు. ఇప్పుడు అవే సంఘటనలు మరి మన రాష్ట్రాల్లో జరిగితే అప్పుడేం చేస్తారు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళ స్త్రీలకు అట్లాంటి సంభవాలు జరిగితే అప్పుడు ఏం చేస్తారు? దాన్ని మొగ్గలోనే తుంచేసేయాలి. ఇటువంటి మళ్ళీ ఎప్పటికీ జరగకుండా మనం అందరం కలిసి ఒక్క వ్యక్తిలాగా ఏకీభవించి మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దురదృష్టకరము, చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్ ఇప్పుడు ఇది.